హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. ఇకపోతే నేను మౌన హృదయం, అలాగే గర్భశాపం అలాంటి స్టోరీస్ డైలీ సిరీస్ పెడుతున్నాను కదండి. దానికి మీ నుంచి రెస్పాన్స్ అయితే సరిగ్గా రావటం లేదు. అందుకే నా ఓల్డ్ కంటెంటే మళ్ళీ తీసుకొని రావాలి అని అనుకుంటున్నాను. నిజ జీవిత కథల గురించి చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. కొన్ని నిజాలు మనం వెతికి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అవే ఒకరోజు మన ముందుకొచ్చి నిలబడతాయి. సౌమ్య జీవితంలో కూడా అలాంటి ఒక నిజమే బయటపడింది. ప్రతిరోజు రాత్రి నైట్ డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళే ఆమె భర్త రఘు నిజంగా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని ఒక రాత్రి ఆమె అతని వెంట వెళ్ళింది. కానీ అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమెకు భర్త మీద ఉన్న నమ్మకాన్ని మాత్రమే కాదు, తన 4 ఏళ్ల వైవాహిక జీవితాన్నే ప్రశ్నించేలా చేసింది. ఆమె కళ్ళ ముందు తన భర్త మరో ఇంట్లో ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని నిలబడి ఉన్నాడు. ఆ బిడ్డ తల్లి రఘును చూసిన విధానం చూస్తే ఆమెకు ఆ ఇంటికి అతనితో ఉన్న సంబంధం ఏంటో అర్థం చేసుకోవటానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ ఆ ఇంట్లో ఉన్న అసలు నిజమేంటి? రఘు నిజంగా సౌమ్యను మోసం చేస్తున్నాడా, లేక సౌమ్య కళ్ళకు కనిపించిన దాని వెనుక ఇంకేదైనా కథ ఉందా? అసలు నిజం తెలుసుకున్న తరువాత సౌమ్య తీసుకున్న నిర్ణయం రఘు జీవితాన్ని మాత్రమే కాదు, మరో 2 జీవితాలను కూడా మార్చబోతోంది. ఆ రాత్రి సౌమ్యకు ఏం కనిపించింది? చివరికి ఈ కథ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలంటే కథను మొదటి నుంచి ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. సౌమ్యకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. పెద్దగా ఆస్తులేం లేకపోయినా భర్తతో కలిసి ప్రశాంతంగా జీవిస్తే చాలని అనుకునే అమ్మాయి సౌమ్య. ఆమెకు చిన్నప్పటి నుంచే కుటుంబం అంటే ఎంతో ఇష్టం. తన తల్లిదండ్రుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తూ పెరిగిన సౌమ్యకు కూడా పెళ్ళైన తరువాత తన భర్తతో అదే విధమైన జీవితం ఉండాలని ఒక చిన్న కోరిక. రఘు కూడా పెళ్ళైన కొత్తలో ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. సౌమ్య ఏదైనా అడగక ముందే ఆమెకు కావాల్సింది తెచ్చిపెట్టేవాడు రఘు. ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోతే తన పనిని పక్కన పెట్టి దగ్గరుండి చూసుకునేవాడు. సౌమ్య తల్లి చనిపోయినప్పుడు ఆమె కంటే ఎక్కువగా బాధపడింది రఘునే. ఆ రోజు తన ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తున్న సౌమ్యతో, ఇక నీకు నేనున్నాను సౌమ్య, నీకెప్పుడైనా అమ్మ గుర్తొస్తే నన్ను పిలు, నీ బాధ మొత్తం నాకు చెప్పు, నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదలను అని చెప్పినప్పుడు సౌమ్య అతన్ని దేవుళ్ళ నమ్మింది. అందుకే రఘు మీద అనుమానం పెట్టుకోవాలనే ఆలోచన కూడా ఆమె మనసులో ఎప్పుడూ రాలేదు. కానీ పెళ్ళైన 4 ఏళ్ల తరువాత రఘు జీవితంలోకి వచ్చిన కొన్ని మార్పులు మాత్రం ఆమెకు అర్థం కాకుండా పోయాయి. మొదట్లో నెలలో 1-2 రోజులు మాత్రమే నైట్ డ్యూటీ చేసేవాడు. కానీ ఒకరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని చెప్పి రాత్రి ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వారానికి 2-3 రోజులు నైట్ డ్యూటీ అని చెప్పడం మొదలు పెట్టేవాడు. చివరికి దాదాపు ప్రతిరోజు రాత్రి 10 గంటల తర్వాత ఇంటి నుంచి వెళ్ళడం అతనికి అలవాటైపోయింది. ఇంత పని ఎందుకు చేస్తున్నావు అని సౌమ్య అడిగితే, ఇప్పుడేంటి సౌమ్య, మన పరిస్థితులు కూడా మారాలి కదా, ఇంకొన్ని రోజులు మనం కష్టపడితే మనకంటూ ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, అప్పుడు నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పేవాడు. ఆ మాట విన్నప్పుడు సౌమ్య కూడా అతని వైపు జాలిగా చూసింది. తన భర్త తన భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడని అనుకునేది. అయితే కొంతకాలంగా రఘు ప్రవర్తనలో మరో మార్పు వచ్చింది. అతని ఫోన్ ఎప్పుడూ చేతిలోనే ఉండేది. ఇంతకు ముందు సౌమ్య ముందు ఎవరు ఫోన్ చేసినా మాట్లాడే రఘు ఇప్పుడు ఫోన్ మోగగానే ఇంటి బయటకు వెళ్ళేవాడు. రాత్రిపూట కూడా ఎవరితోనో మెసేజ్లు చేస్తూ ఉండేవాడు. సౌమ్య ఒక్కసారి దగ్గరకు వెళ్తే ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసేవాడు.
ఎవరండి ఈ టైంలో అని అడిగితే ఆఫీస్ వాళ్ళు అని మాట మార్చేసేవాడు. ఆఫీస్ వాళ్ళతో అంత రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందని సౌమ్యకు అర్థం కాలేదు మొదట్లో. ఒకరోజు రఘు స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు అతని ఫోన్కి ఒక చిన్న మెసేజ్ వచ్చింది. తెలియకుండానే సౌమ్య కళ్ళు ఆ ఫోన్ వైపు వెళ్ళాయి. మెసేజ్లో ఒక్క వాక్యం మాత్రమే ఉంది. ఈరోజు కూడా వస్తావు కదా అని. సౌమ్య గుండెల్లో ఒక్కసారిగా ఏదో గుచ్చుకున్నట్టయింది. వెంటనే ఫోన్ వైపు చేయి చాపి ఆ మెసేజ్ ఎవరి నుంచి వచ్చిందో చూడబోయేలోపే బాత్రూమ్ తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. ఆమె వెంటనే ఫోన్ను అదే చోట పెట్టేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. ఏ రోజు కూడా వస్తావు కదా అని అసలు ఎవరు అడిగారు? ఎక్కడికి రావాలి? అసలు ఎందుకు రావాలి? ఆ ప్రశ్నలు ఆమె మనసులో తిరుగుతూ ఉన్నాయి. అయినా రఘుని అడగడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే తనకు దొరికింది కేవలం ఒక మెసేజ్ మాత్రమే. దాని ఆధారంగా భర్తను అనుమానించడం తనకే తప్పుగా అనిపించింది. ఆ మరుసటి రోజు ఉదయం రఘు భోజనం చేస్తుండగా సౌమ్య చాలా సాధారణంగా అడిగింది, మీ నైట్ డ్యూటీ ఏ హాస్పిటల్లో ఉంటుంది అని. రఘు ఒక్కసారిగా ఆమె వైపు చూసి, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అన్నాడు. ఏం లేదు, ఊరికే అడిగాను. ఎప్పుడు నైట్ డ్యూటీ అంటున్నారు కదా, ఒకసారి నేను కూడా చూద్దామని అనిపించింది అని నవ్వుతూ చెప్పింది సౌమ్య. రఘు కూడా నవ్వినట్టే చేసి, నీకక్కడేం పని, చాలా బోరింగ్గా ఉంటుంది, పైగా నాకు పని మధ్యలో నిన్ను చూసుకునే టైం కూడా ఉండదు అని సమాధానం ఇస్తాడు. సమాధానం విన్న సౌమ్యకు ఏదో తేడాగా అనిపిస్తుంది, కానీ ఏమీ మాట్లాడలేదు. రఘు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె ఆలోచనల నుంచి ఆ విషయం బయటకు పోవటం లేదు. సాయంత్రం అయింది. రాత్రి భోజనం పూర్తయింది. గడియారం 10 గంటలు కొడుతుంది. రఘు ఎప్పటిలాగే తన షర్ట్ వేసుకొని బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. సౌమ్య, నేను వెళ్ళొస్తాను, తలుపు జాగ్రత్తగా వేసుకో అని అన్నాడు. సౌమ్య మాత్రం అతని వైపు చూసి, సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంది. అతను బయటకు వెళ్ళిపోయాడు. గేటు మూసుకున్న శబ్దం వినిపించింది. కానీ ఆ రాత్రి మాత్రం సౌమ్య ఇంట్లో ఉండలేకపోయింది. తన మనసులో పెరుగుతున్న అనుమానం నిజమా కాదా తెలుసుకోవాలనిపించింది. ఒక భార్యగా తన భర్తను వెంబడించడం తనకే సిగ్గుగా అనిపించినా తన జీవితానికి సంబంధించిన ఒక నిజం తెలుసుకోవడానికి అంతకంటే మరో మార్గం లేదని ఆమె అనుకుంది. దుపట్టా కప్పుకొని ఇంటి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చింది. రఘుభాయ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రధాన రహదారి వదిలి మరో చిన్న వీధిలోకి తిరిగాడు. సౌమ్య కొంత దూరం వెనకే నడుస్తూ అతన్ని గమనిస్తోంది. చివరికి అతను ఒక పెద్ద ఇంటి ముందు బైక్ ఆపాడు. బైక్ స్టాండ్ వేసి గేటు తెరిచి లోపలికి వెళ్ళాడు. సౌమ్య కొంత దూరంలో ఉన్న చెట్టు వెనుక నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఉంది. కొద్ది క్షణాల తర్వాత ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. అందమైన యువతి ఒకరు బయటకు వచ్చి రఘును చూసి చిన్న చిరునవ్వు నవ్వారు. రఘు కూడా ఆమెను చూసి నవ్వాడు. ఆమె అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది. ఇంత ఆలస్యమైంది, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆమె ప్రేమగా చెప్పింది. రఘు ఆమె తలపై చేయి వేసి, పని కొంచెం ఎక్కువైంది అని అన్నాడు. ఆ తరువాత ఆమె చేతిలో ఉన్న చిన్న బిడ్డను రఘు తన చేతుల్లోకి తీసుకున్నాడు. బిడ్డను చూస్తూ అతని ముఖంలో కనిపించిన ఆనందం చూసి సౌమ్య గుండె ఆగినట్టయింది. ఆ బిడ్డ రఘును చూసి నవ్వుతోంది. రఘు కూడా బిడ్డను ముద్దు చేస్తున్నాడు. సౌమ్యకు అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలడం సాధ్యం కావటం లేదు. ఆమె కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఆమెకు అర్థమైంది, తన భర్త నైట్ డ్యూటీకి వెళ్ళటం లేదని, అతను మరో జీవితాన్ని గడుపుతున్నాడు అని. కానీ ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం సౌమ్యకు సాధ్యం కాలేదు. ఆమె తన కళ్ళతో చూసిన నిజాన్ని తన హృదయం మాత్రం అంగీకరించడం లేదు. ఇది నిజం కాకపోవచ్చు, ఏదో కారణం ఉండుండొచ్చు అని తనను తానే ఓదార్చుకుంది.
కానీ కొద్దిసేపటి తర్వాత ఆ యువతి రఘు దగ్గరికి వచ్చి, రేపు మన పెళ్లి రోజు కదా, ఈసారైనా నాతో ఉండాలి. గత సంవత్సరం కూడా నైట్ డ్యూటీ అని వెళ్ళిపోయావు అని చెప్పిన మాట సౌమ్య చెవుల్లో పడింది. ఆ మాటతో ఆమెకు చివరి ఆశ కూడా చచ్చిపోయింది. పెళ్లి రోజు ఆ మాట ఆమెను పూర్తిగా చంపేస్తోంది. ఎందుకంటే అదే రోజు సౌమ్య రఘుల పెళ్లి రోజు కూడా. 4 సంవత్సరాలుగా తను తన భర్తతో కలిసి జరుపుకుంటున్న పెళ్లి రోజు ఇంకో మహిళ కూడా అదే మనిషితో పెళ్లి రోజు జరుపుకుంటుంది. ఆ క్షణంలో సౌమ్య కన్నీళ్లు కూడా రాలేదు. బాధ అంతా ఎక్కువైతే కన్నీళ్లు కూడా మనసును వదిలి బయటకు రావడానికి భయపడతాయేమో. ఆ రాత్రి రఘు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సౌమ్య ఎప్పట్లాగే నిద్రపోయినట్టు నటిస్తోంది. రఘు కూడా ఏమీ తెలియనట్టు మంచం మీద పడుకున్నాడు. కానీ ఆ రాత్రి ఇద్దరికి నిద్ర పట్టడం లేదు. ఒకరికి తన రహస్యం బయటపడుతుందేమో అన్న భయం, మరొకరికి తన జీవితం మొత్తం అబద్ధమైపోతుందన్న బాధ. తెల్లవారుజామున రఘు నిద్రలోకి జారుకున్న తరువాత సౌమ్య నెమ్మదిగా లేచి అతని ఫోన్ తీసుకుంది. ఈసారి ఆమె భయపడలేదు. ఫోన్లో ఉన్న కొన్ని మెసేజ్లు చూసిన తరువాత ఆమెకు ఒక విషయం స్పష్టమైంది. ఆ యువతి పేరు నిహారిక. రఘు ఆమెను 3 సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ఆ పెళ్లి గురించి అతని తల్లి శారదమ్మ కూడా తెలుసు. సౌమ్య చేతులు వణికిపోయాయి. తనకు మాత్రమే కాదు, తన అత్తగారు కూడా ఇంతకాలంగా మోసం చేస్తున్నారని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఉదయం రఘు లేచేసరికి సౌమ్య గదిలో లేదు. హాల్లో శారదమ్మ ముందు నిలబడి ఉంది. టేబుల్ మీద రఘు ఫోన్ ఉంది. పక్కనే నిహారికతో ఉన్న కొన్ని ఫోటోలు ఉన్నాయి. రఘు ఆ ఫోటోలు చూసిన క్షణంలోనే అతని ముఖం రంగు మారిపోయింది. సౌమ్య, నేను చెప్పేది ఒక్కసారి విను అని అన్నాడు. కానీ సౌమ్య మాత్రం అతని మాట మధ్యలోనే ఆపేసింది. 4 సంవత్సరాలుగా నీతో జీవించిన భార్యగా నీకు నేను ఒక్క ప్రశ్న మాత్రమే అడుగుతున్నాను రఘు. ప్రతి రాత్రి నైట్ డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పాల్సిన అవసరం నీకు అనిపించలేదా? నేను నీ భార్యనని మర్చిపోయావా? లేక నన్ను భార్యగా ఎప్పుడు నువ్వు భావించలేదా అని అడిగింది. రఘు తలదించుకున్నాడు. శారదమ్మ మాత్రం కన్నీళ్లతో కొడుకు వైపు చూస్తోంది. సౌమ్య ఆమె వైపు తిరిగి, అత్తయ్య, మీకు కూడా తెలుసా అని అడిగింది. శారదమ్మ దగ్గరకు వచ్చి చేతులు జోడించింది. నన్ను క్షమించు సౌమ్య, నా కొడుకు చేసిన తప్పును నేను దాచాను. నువ్వు మంచిదానివి, కానీ అతని గతం నీ జీవితాన్ని నాశనం చేస్తుందేమో అని భయపడ్డాను. అందుకే నీ దగ్గర చెప్పలేకపోయాను అని చెప్పగానే సౌమ్య కన్నీళ్లతో నవ్వుతుంది. అత్తయ్య, మనిషి తప్పు చేస్తే అతన్ని కాపాడడం తల్లి ప్రేమ కావచ్చు, కానీ ఆ తప్పు వల్ల ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటం మాత్రం తల్లి ప్రేమ కాదు అని చెప్పింది. ఆ రోజు సౌమ్య రఘుతో గొడవ పడలేదు, అతన్ని తిట్టలేదు, తనను తాను తగ్గించుకోలేదు. కేవలం ఒక్క మాట మాత్రమే చెప్పింది. నువ్వు నాకు చేసిన మోసం వల్ల నేను నిన్ను ద్వేషించను. ఎందుకంటే నిన్ను ద్వేషించడానికి కూడా నా మనసులో ఉన్న ప్రేమను పూర్తిగా చంపుకోవాలి. కానీ ఇక నుంచి నీతో ఉండే హక్కును నేను నాకు ఇవ్వదలుచుకోలేదు. నన్ను మోసం చేసిన మనిషిని కోల్పోయానని నేను బాధపడను. నా జీవితంలో నేను కోల్పోయింది భర్తను మాత్రమే కాదు, నేను నమ్మిన ఒక మనిషిని. ఆ నమ్మకం తిరిగి రాకపోతే ఆ బంధం పేరు మాత్రమే మిగులుతుంది అని చెప్పి ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత నిహారికకు కూడా నిజం మొత్తం తెలుస్తుంది. రఘు ఇద్దరిని మోసం చేశాడని తెలుసుకున్న ఆమె కూడా అతనితో ఉండటానికి నిరాకరిస్తుంది. చివరికి 2 కుటుంబాల ముందు రఘు చేసిన తప్పు బయటపడుతుంది. తన కొడుకును కాపాడాలని చూసిన శారదమ్మ చివరికి తన కొడుకే తప్పు చేశాడని ఒప్పుకొని సౌమ్యను క్షమించమని అడుగుతుంది. కానీ సౌమ్య మాత్రం ఒక్క మాట మాత్రమే చెప్తుంది. క్షమించడం అంటే మళ్ళీ అదే జీవితంలోకి వెళ్ళడం కాదత్తయ్య, మనసులో ఉన్న బాధను వదిలేయటం.
నేను మిమ్మల్ని క్షమించాను. కానీ నా జీవితాన్ని మాత్రం ఇక నేను నా చేతుల్లోనే ఉంచుకుంటాను అని చెప్తుంది సౌమ్య. ఈ కథ మనకు చెప్పే విషయం ఒకటే. ఒక బంధం నిలబడేది ప్రేమతో మాత్రమే కాదు, నమ్మకంతో కూడా. భార్యాభర్తల మధ్య చిన్న అబద్ధం కూడా ఒకరోజు పెద్ద గోడగా మారుతుంది. మనం చేసిన తప్పును దాచిపెట్టడానికి చెప్పే ప్రతి అబద్ధం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయవచ్చు. అందుకే ఏ బంధమైనా నిజాయితీగా ఉండాలి. ఒకరిని మోసం చేసి రెండు జీవితాలను గెలుచుకున్నానని అనుకునే మనిషి చివరికి రెండు జీవితాలను ఖచ్చితంగా కోల్పోతాడు. మనకు ప్రేమించిన మనిషిని కోల్పోవడం కంటే మనల్ని ప్రేమించిన మనిషి నమ్మకాన్ని కోల్పోవడమే పెద్ద నష్టం అవుతుంది. ఈ కథ మీ మనసును కాస్తైనా తాకి ఉంటే మనం చెప్పే కథల్లో ఎక్కడో ఒక చోట మన జీవితంలో చూసిన మనుషులు కనిపిస్తారు. మనం అనుభవించిన బాధ కనిపిస్తుంది. మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్లు తెప్పించే ఒక జ్ఞాపకం గుర్తొస్తోంది కదా. అలాంటి కథ మీ మనసుకు నచ్చితే ఒక్క చిన్న లైక్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇంకొకరి మనసును కూడా తాకుతుందని మీకు అనిపిస్తే తప్పకుండా వాళ్ళతో పంచుకోండి. మీ ఒక్క షేర్ వల్ల ఈ కథ ఇంకొకరి వరకు చేరవచ్చు. ఇలాంటి మనసును హత్తుకునే కథలు ప్రతిరోజు మీ ముందుకి తీసుకురావాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో ఒకరిగా ఉండండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క కామెంట్ మీకు చిన్నది కావచ్చు, కానీ నాకు చాలా పెద్దది. ఈ కథలు ఇంకా రాయడానికి నాకు ఇచ్చే పెద్ద ప్రోత్సాహంగా మారుతుంది. మళ్ళీ మరో మనసుని తాకే కథతో ఖచ్చితంగా కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.